ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మరొకసారి హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ మొదటి కూడిక ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్యకి ఇది మొదటి కూడిక. ఈ కూడికలో ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడే ప్రతి మాట కూడా చాలా శ్రేష్టమైనది. ఆయన మాటలన్నీ వివరించి మీ హృదయాన్ని ఆయన నింపుతాడని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే కాంక్షతో అభిలాషతో ఆయన సన్నిధికి వచ్చిన ఏ ఒక్కరిని ఆయన ఒట్టి చేతులతో సాగనంపేవాడు కాదు. ఏనాడు ఆయన వెన్నుచూపేవాడు కానే కాదు. ఆశతో ఆయన సన్నిధికి వస్తే నిశ్చయంగా వారి హృదయ అభిలాషను తీర్చి వారి కన్నీటిని తుడిచి శ్రేష్టమైన ఈవులను వారికి పంచి వారిని సంతోష సమాధానాలతో సాగనంపే సర్వశక్తి కలిగిన దేవుడే మనం ఆరాధించే మన ప్రభువు. ఈ రాత్రి ఒక గంట సేపు 8:30 అయింది, 9:30 ఇంకొంచెం 10-15 నిమిషాలు అటైనా కూడా చాలా క్లుప్తంగా కొన్ని మాటలు నేను మీతో చెప్తాను. అవి మీకు ఆశీర్వాదాన్ని దీవెనను కలిగిస్తాయని నేను భావిస్తూ పరిశుద్ధాత్ముని సహాయాన్ని వేడుకుంటున్నాను. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 23వ వాక్యంలోని ఒక భాగాన్ని ఈ పూట నేను మీకు చదివి వినిపిస్తాను. ఆ మాటలు మీరు జాగ్రత్తగా చూడండి. నేను నిన్ను తీసుకొని ముద్ర యుంగరముగా చేతును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్. ఇది ఒక వాగ్దానం. ఈ వాగ్దానంలో మనం గుర్తించవలసిన, మనం అన్వయించుకొనవలసిన శ్రేష్టమైన ఒక భాగం ఏంటంటే, ముద్ర ఉంగరముగా నేను మిమ్మలను చేస్తాను. వాస్తవంగా ఇది షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో చెప్పిన మాటే అయినప్పటికీ విశ్వసించిన వారందరికీ కూడా ఈ వాగ్దానం వర్తిస్తుంది. ఇది ఆయనకు ఒక్కడికి మాత్రమే ప్రత్యేకంగా అని కాదు. కొన్ని ఇండ్లకి వెళితే మీరు ఆ గేటు దగ్గర ఏమని రాసుంటారంటే, కుక్కలున్నాయి జాగ్రత్త అని రాసుంటారండి. మనం ఫోన్ చేసి వాళ్ళకి, ఆ ఇంట్లో వాళ్ళకి, ఎవరి కొరకు రాశారండి ఈ మాట అని అడుగుతామండి. వాళ్ళ మనస్సులో ఎవరో ఉంటారు, కానీ వారికి మాత్రమే కదా ఆ సజెషన్, ఆ హెచ్చరిక, ఆ మాట వారికి మాత్రమే కాదు. ఎవరు ఆ గుమ్మము ఎదుట నిలబడతారో వారందరికీ చెందుతుంది. ఏ మాట? కుక్కలున్నాయి జాగ్రత్త. నా కొరకు రాసింది కాదు కదా, అడుగాళ్ళని నా కొరకే రాశారేమో అడుగు అని అంటామా? చదవగలిగిన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. సేమ్ అలాగే ఈ వాగ్దానాన్ని ఎవరు విశ్వసిస్తారో, ఎవరు అన్వయించుకోవడానికి కాంక్షిస్తారో, హృదయపు తలుపులు తెరుస్తారో వారందరికీ ఈ ముద్ర ఉంగరముగా చేస్తాను అనే మాట దగ్గర నేనేం ఆశించానంటే, అసలు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అది చేయొచ్చు కదా. ఈ ముద్ర ఉంగరాన్ని ఎందుకు ఇక్కడ మెన్షన్ చేశాడు? ఈ సంవత్సరం మనం ఈ వాగ్దానాన్ని చేతబట్టుకొని ఇలా చేస్తానన్నావు కదయ్యా,
అని అడగడానికి ఆ ముద్ర ఉంగరములో దాచబడి ఉన్న ఆధ్యాత్మికమైన విలువలేంటి? నిన్ను ఎమ్మెల్యేగా చేస్తాను, నిన్ను ఎంపీగా చేస్తాను, నిన్ను సీఎంగా పిఎంగా చేస్తాను అని స్పష్టంగా క్లారిటీ ఇచ్చేయచ్చు కదా. అలా కాకుండా ఆ ఆశీర్వాదాలన్నింటికీ ఒక సింబల్, ఒక గుర్తుగా ముద్ర ఉంగరముగా చేస్తాను అన్నాడు. ఈ ముద్ర ఉంగరంలో దాచబడి ఉన్న అమూల్యమైన శ్రేష్టమైన అనుభవాలు ఏమై ఉంటాయో కాదు. లేఖనాల దగ్గరకు వస్తే ఒక 2-3 మాత్రమే సమయాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేయగలుగుతాను. ఒక 2-3 సమయానికి ముగించుకుని వెళ్ళిపోవాలి కనుక మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు ఈ ముద్ర ఉంగరం దేనికి సూచన, ఏంటి దీంట్లో ఉన్న అనుభవాలు అని అంటారా? చూడండి, ఆదికాండం 41వ అధ్యాయంలో 40వ వాక్యాన్ని మీరు చదువుతారు. నీవు నా ఇంటికి అధికారి ఉండవలెననియు. ఎవరిని? అదే, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. అందరు చెప్పండి మాట. ఏమై ఉండాలంటండి? అందరు చెప్పండి. ఈ అధికారివై ఉండవలెను, నీ ఒక అధికారం నేను నీకు ఇస్తున్నాను అంటూ ఈ అధికారానికి సింబల్ ఏం చేశాడు? అధికారానికి సూచనగా ఏం చేశాడు అంటే యోసేపుని పిలిచి అతనికి ఒక ఉంగరం తొడిగించాడంట. చదువుతున్నాయి నా మాటలు కూడా. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి, తన ఉంగరం అంటే అతని చేతిలో ఉన్న ఆ అధికారాన్ని తీసి యోసేపు చేతికి పెట్టి, అది చాలండి. మీకు ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకున్న వాక్య భాగాన్ని, సబ్జెక్ట్ మాత్రమే నేను చెప్తున్నాను. నేను నిన్ను ముద్ర ఉంగరముగా చేస్తున్నాను అని అంటే ఈ ముద్ర ఉంగరం దేనికి సూచన? ఒక అధికారానికి. అంటే ఎవరి మీద అధికారం? అత్తకి కోడల మీద, కోడలికి అత్త మీద, తమ్ముడికి అన్న మీద, అన్నకి తమ్ముడి మీదనా? లేక వెనకింటోళ్ళు, ముందింటోళ్ళు, పక్కింటోళ్ళు, మనకు పడని వాళ్ళు, మనకి గిట్టని వాళ్ళు, వాళ్ళ మీద అధికారం చలాయిస్తాం. ఇక పగ్గాలు మన చేతికి వచ్చేస్తే, మీసాల మెలేసి కాలు రగరేస్తే, ఇక ఊరంతా నాదేనని ఊరేగితే ఇక అంతకు మించిన భాగ్యం ఏముంది? ఆశించకండి. ఇది కాదు, ఇది అల్పమైనది. మనిషికి లోకంలో ఏం కావాలి అనంటే జయం కావాలి. ఎప్పుడైతే ఈ జయం ఆశిస్తామో వెంటనే దాని ప్రక్కనే ఉన్న సీట్ ఏంటి, దాని ప్రక్కనే ఉన్న అనుభవం ఏంటి అనంటే ఆధిపత్యం, అధికారం కావాలి. అధికారం లేకుండా జయించగలమా? శక్తి లేకుండా జయించగలమా? ఆధిపత్యం చేయలేక, ఆధిపత్యం చేయలేని వారమై ఉండి విజయవంతంగా బ్రతకగలమా? లేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఆధిపత్యం, అధికారం. మనిషికి ఈరోజు ఈ అధికారం లేక ఆధిపత్యం చేయవలసిన వాడు ఆధిపత్యం చేయించబడుతున్నాడు. దేవుడు నరుని ఎలా చేశాడు? మనిషిని ఎలా కలుగు చేశాడు? మీరు సృష్టిలో చూస్తే సృష్టి మొత్తాన్ని ఆయన నోటి మాటతో చేశాడండి. ఆయన మాటకి అంత శక్తి ఉంది, ఆయన మాటకి అంత ప్రభావం ఉంది, ఆయన మాటకి అంత శక్తి సామర్థ్యతలు ఉన్నాయి. ఈ సృష్టిలో కనబడుతున్న ఈ హంగులన్నీ, ఈ రంగులన్నీ ఎలా సృష్టించబడ్డాయి, ఎలా నిర్మించబడ్డాయి అనంటే ఒక్క మాట ఆయన పంపగా ఇవన్నీ సృష్టించబడి వాటి స్థానాలకు చేరుకున్నాయి. ఆయన మనసులో ఏం థింక్ చేశాడో, ఆయన మనసులో ఎలా ఆలోచించాడో, ఆయన మనసులో ఏదైతే ఊహించాడో ఆ ఊహలకి క్రియారూపకం
ఈ సృష్టిలో ఉన్న స్థానాలన్నీ ఇలా నిర్మించబడ్డాయి. నోటి మాటతో పగటిని ఏలుటకు సూర్యుణ్ణి, అదే నోటి మాటతో రాత్రిని ఏలుటకు చంద్రునిని, ఇలా వాటి స్థానాలు వాటి యొక్క స్థితిగతుల్ని నియమించి ఆయన వాక్కు చేత వాటిని స్థాపించాడు. ఆ పిదప నేల మంటితో నరునిని చేసి ఈ మంటికి తన జీవాన్ని పోశాడు, జీవించే ప్రాణిని చేశాడు. ప్రియులారా, ఈరోజు మనం సంతోషించి గంతులు వేయవలసిన ఒక మాట చెప్పనా? ఈ నేల మంటితో నరునిని చేసి నాసికారంధ్రాలలో జీవాత్మను ఊది జీవించువానిగా చేసి అతనిని ఏలుబడి చేయువానిగా చేశాడంట. ఈ సృష్టిలో దేనినైనా ఆయన నోటి మాట చేత సృష్టించబడిన దేనినైనా కూడా ఏలుబడి చేయగలిగిన ఆ శక్తి, ఆ సామర్థ్యతని ఎవరికిచ్చాడు? నరునికిచ్చాడు. కానీ ఈరోజు మనిషి ఆ అధికారాన్ని పోగొట్టుకొని, ఆ ఆధిపత్యాన్ని పోగొట్టుకొని ఏమైపోయాడు? సృష్టిలో ఏది పట్టినా ఏది ముట్టినా ఈరోజు మనిషి మీద దాడి చేస్తుంది. గడగడలాడుతూ గుండె గుప్పిట్లో పెట్టుకొని అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ శక్తిహీనుడై, భక్తిహీనుడై, బలహీనుడై, మట్టిలో కలిసిపోయి ఒట్టి క్రైస్తవుడిగా నిలిచిపోయాడే. కానీ ఆధిపత్యం చేయగలిగిన ఆ శక్తి లేక అల్లాడిపోతున్న మనిషిగాని మిగిలిపోయాడు. ఈరోజు ప్రతి మనిషిని పట్టి చూడండి, ఏదో ఒక కాడి మనిషి మీద మోపబడినట్లు, ఏదో ఒక గవర్నమెంట్, ఏదో ఒక ప్రభుత్వం అతన్ని ఏలుబడి చేస్తున్నట్లు, స్వతంత్రంగా ప్రభుని చేరుకోలేక, స్వతంత్రంగా దేవునిని చేరుకోలేక, అనర్గళంగా చేతులెత్తి ఆరాధించలేక, ఆయన వైపు తలెత్తి ముఖమెత్తి ఆయన స్తుతించలేని శక్తిహీనుడై ఉన్నందువలన ఈరోజు ఈ సృష్టిలో కనబడుతున్న అల్పమైనవి మానవుని మీద దాడి చేస్తున్నాయి. మానవుని మీద ఆధిపత్యం చలాయిస్తూ మనిషిని మెడపెట్టి ఈడ్చుకుని వెడుతున్నటువంటి స్థితిగతులే ఈ రోజున కనిపిస్తున్నాయి. మీరేంటో చాలా సీరియస్గా ఉన్నారు. మీ ముఖాలు చూస్తుంటే నాకు ఏదో మీరు దీర్ఘంగా ఆలోచనలో పడ్డట్టే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే జీవిత అనుభవాలలో మనం అనుభవిస్తూ అడుగు వేస్తున్నా సత్యం కదా ఇది. అల్పమైనవి, క్షణికమైనవి, దౌర్బల్యమైనవి మన ఎదుట నిలిచి మన మెడబెట్టి మన భుజాల మీదకెక్కి మనల్ని లొంగదీసి ఈడ్చుకుని వెడుతుంటే చేయలేని వారమై చేతులు ముడుచుకుని సంఖ్యలతో అడుగులు వేస్తూ తలదించుకొని కన్నీళ్లు పెడుతున్నామే, కానీ జయించే శక్తి మనకు లేకుండా పోయింది. నా ప్రియ సహోదరులారా, ఇదిగో ఈ రాత్రి నా దేవుడి సంవత్సర ప్రారంభంలో ఈ మొదటి కుడిక ద్వారా నీకిస్తున్న ఒక వాగ్దానం, నీ చేతికి నేను అధికారాన్ని ఇస్తున్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ఎదుట నిలిచిన ప్రతిదానిని జయించగలిగిన, నీ ఎదుట నిలిచిన ప్రతిదీ కూడా నువ్వు అజమాయిషి చేయగలిగిన ఆ అధికారం. మీకు చిన్న ఉదాహరణ కూడా చెప్పనా వద్దా? మీరు చెప్పనా వద్దా? ఎంత అల్పమైన వాటికి మనిషి లొంగిపోయాడు. అప్పుడెప్పుడో ఒక రోజున ఆ డోన్ అనే ప్రాంతం నుంచి యేసన్న గారు మీటింగ్ ముగించుకొని ట్రైన్ ఎక్కాడట. రాత్రి 1 గంట 2 గంటలప్పుడు. సరే వెళ్ళి ఆ బెర్త్లో బెడ్షీట్ వేసుకుంటున్నాడంట. ఆ పైన బెర్త్లో ఉన్న అతను తుళ్ళిపడి లేచి వెతుక్కుంటున్నాడంట. అప్పుడు యేసన్న గారు అనుకున్నాడంట, ఏదో పోగొట్టుకున్నాడు పాపం, మర్చిపోయి వచ్చినట్టున్నాడు, సర్టిఫికేట్సో మనీ పర్సో లేకపోతే ఇంకేమైనా మర్చిపోయి వచ్చినట్టున్నాడు, ఇప్పుడు గుర్తొచ్చింది పాపం వెతుక్కుంటున్నాడు అనుకున్నాడు. ఆయన బెర్త్లో బెడ్షీట్ వేసుకొని పడుకున్నాడు. పడుకుంటున్నంతలో ఆ వెతుకులాడుకుంటున్న అతను అన్నాడు, అమ్మయ్య బాబా దొరికింది నాయన అన్నాడంట. ఏంటది? అగ్గి పెట్టాను సిగరెట్ ప్యాకి.
ఆ పై బెర్త్లో ఉన్న అతను దొరికిందాన్ని ఆ బ్యాగ్లోంచి తీస్తే అగ్గి పెట్టే సిగరెట్ ప్యాక్. అరే బాబు, ఇంత అర్ధరాత్రి వీడికి ఈ పాడు బుద్ధిరా అనుకున్నాడట యేసన్న గారు. ఆయన వాళ్ళతో మనకేంటి? ఇప్పుడు మనం ట్రైన్లో అలాగా పొగ త్రాగకూడదండి అన్నామే అనుకో, నేను తాగట్లా పీలుస్తున్నా అంటాడు. ఈ కాళ్ళకేస్తే మెడకేసే కాళ్ళకేసే వాళ్ళతో మనం మాట్లాడగలమా? ఏదో 4 నిమిషాలు 5 నిమిషాలు మనం తలదించుకొని సహించుకొని భరించుకొని ముందుకెళ్తే సరిపోతుంది, కానీ వాళ్ళకి మనం సమాధానం చెప్పగలమా? పవిత్రతను గూర్చి, పరిశుద్ధతను గూర్చి, క్రమమును గూర్చి, ఆశీర్వాదమును గూర్చి వివరిస్తే వినే తరమా ఇది? అయినా వాళ్ళతో మనకేంటి, కాసేపు మనం ఓపిక పడదాం అన్నట్లు పడుకున్నాడంట. ఎంతో టైం పట్ల 5-6 నిమిషాలు అయిందంట. కేకేసాడంటాడు. ఏంట్రా అని యేసన్న గారు తుళ్ళిపడి లేచి పైకి తలెత్తి చూస్తే తడువుకుంటున్నాడు. బాబు అబ్బాయి ఏమైందే అంటే ఆడంటాడట, మూదిగాలిందిలే అన్నాడు. అప్పుడు అడిగాడట యేసన్న గారు, తమ్ముడు టైం ఎంతమ్మా? ఇంచుమించు 2-2:30 అవుతుంది. ఈ సందర్భంలో, ఈ సమయంలో, ఈ అర్ధరాత్రి ఆయన నీకే ఏం పాడు బుద్ధి? నిద్ర వస్తున్న వాడు పడుకొని నిద్రపోవాలి. ఇంత రాత్రి అగ్గిపెట్టి తీసుకొని సిగరెట్ ప్యాకెట్ తీసుకొని సిగరెట్ వెలిగించి కాలు మీద కాలేసుకొని పడుకొని నువ్వు సిగరెట్ తాగుతున్నావే, ఇది సబబా నీకిది అని కొంచెం మందలించాడట. వెంటనే అతను అంటాడట, ఏమోనండి ఇదొక పిచ్చి అయిపోయింది. చూసారండి, ఎవరో నిద్ర లేపినట్టుగా ఉంటుందండి. ఇక ఆ పిచ్చి అంతే, పిచ్చి కాదు అది. ఆ పిచ్చోడు వచ్చి ఉంటాడు. ఎవడాడు అది కదేనండి. ఈరోజు మనిషి ఎంత అల్పమైన వాటికి లొంగిపోయి, ఎంత స్వల్పమైన వాటికి లొంగిపోయి, ఎంత క్షణికమైన వాటికి లొంగిపోయి నిండు 100 ఏళ్ల ఆయుష్మే కానివ్వండి, దైవ ఆశీర్వాదాన్ని కానీ పొందుకోలేని అభాగ్యునిగా నిలిచిపోవడానికి గల కారణం శక్తి లేదు, అధికారం లేదు. ఈ రాత్రి నా ప్రియ సహోదరులారా, నీ బలహీనతని, నీ భక్తిహీనతని ఉన్నట్లుగా ప్రభు దగ్గర తరచి ఆయన ఎదుట పెట్టి ఒప్పుకోగలిగితే ఆయన నిన్ను అధికారము కలిగిన వ్యక్తిగా, శక్తి కలిగిన వ్యక్తిగా, ఆధిపత్యం చేయగలిగిన వ్యక్తిగా, ఎదిరించగలిగిన శక్తివంతుడిగా, దానిని జయించగలిగిన శూరునిగా నిన్ను శక్తి గల దేవుడు ఇమ్మానుయేలు దేవుడు ఈ రాత్రి మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన నిశ్చయముగా నీ చేతిని పట్టుకుంటాడు. ఆయన నిశ్చయముగా నీ తలపై ఆయన హస్తం పెడతాడు. ఈ రాత్రి ఆయన నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను ఇక్కడి నుంచి శక్తి కలిగిన వ్యక్తిగా సాగనంపుటకు ఆయన దిగి వచ్చిన శుభరాత్రి ఇదిగో ఈ శుభరాత్రి. దేనికి, ఎక్కడ, ఏ పరిస్థితుల్లో వంగిపోయి జీవితం అంతా శాపంగా మార్చుకుంటున్నావు? నేను ఉండవల్లి ప్రార్థన మందిరంలో ఒకరోజు కూర్చొనంటే ఒక యవనస్తుడైన తమ్ముడు గట్టిగా అయితే అతనికి ఒక 25-28 సంవత్సరాలు ఉంటాయండి. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి ఏడుస్తున్నాడు, గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు. నేను అన్నాను, తమ్ముడు విషయం చెప్పకుండా నువ్వు ఏడ్చి ప్రయోజనం ఏముంది? ఏదైనా సందర్భం చెప్తే నేను దాని గురించి ప్రార్థన చేయగలుగుతాను, కానీ నువ్వు ఏడ్చుకుంటూ నిలబడితే నేను చూసుకుంటూ నిలబడాలంతే. ఆ తమ్ముడు ఏడుస్తూ అంటాడు, అన్నా నా కోసం మీరు ప్రార్థన చేస్తారని ఆశతో వచ్చాను. ఏమైంది? నేను నా స్నేహితులతో కూడా కలిసి సరదాగా, ఫ్రెండ్లీగా, నా ఫ్రెండ్స్తో కూడా కలిసి సరదా కొరకు అలవాటు చేసుకుని కొన్ని అలవాట్లు ఈరోజు నా జీవితంలో అవి పెనుబోతాలుగా నిలిచిపోయాయి. నా తల్లిదండ్రులు కష్టపడి రెక్కల మొక్కలు చేసి, రక్తం ఆవిరి చేసి, కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని నన్ను చదివించాలని వాళ్ళు పడే ప్రయాస నాకు తెలుసు. కానీ ఈ రోజున ఏమి చేయలేని నిస్సహాయపు పరిస్థితులలో కొన్ని వ్యసనాలకి నేను బానిసగా మారిపోయి నా శక్తితో నేను వాటిలో నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో నేనున్నాను. అవి ఎలా అలవాటు అయ్యాయి? సరదాగా,
ఫ్రెండ్లీగా అందరితో కూడా కూర్చొని అందరి చేతుల్లో ఉండాలి, మన చేతుల్లో కూడా ఉండాలి, అందరు అలా ఉన్నప్పుడు మనం కూడా ఇలా ఉండాలి అని సరదాగా అలవాటు చేసుకుని ఆ అలవాట్లు ఈరోజు నాకు పెనుపూతాలుగా నిలబడితే ఈరోజు నేను కృంగిపోయి ఉన్నాను, నేను సతికిలబడి ఉన్నాను, నా శక్తి చేత లేచి నిలవలేని దుస్థితిలో. ఈ విషయాలు నా తల్లిదండ్రులకు తెలిస్తే గుండె బగిలి చచ్చిపోతారు వాళ్ళు. నిజమే నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనిషికి కులం కాదు కావలసింది, ఈరోజు మనిషికి మతం కాదు కావలసింది. ఓ కులమో మతమో అని కొట్టక సావవలసిన అవసరం మనకు లేదు. కులాలలో మతాలలో మనిషికి ఎలాంటి మార్పు లేదు సుమా. ఒకవేళ కులమే మతమే మనిషిని మార్చగలిగితే ఈ రోజున మన ప్రపంచంలో, మన దేశాలలో, మన రాష్ట్రాలలో, మన ప్రాంతాలలో పెరిగిపోయిన ఈ కుల మతాల వలన మనిషిలో ఎప్పుడో మార్పు కలిగి ఉండేది. మతాలలో కులాలలో మనిషికి మార్పు లేదు. మనిషికి స్వేచ్ఛనివ్వగలిగిన, మానవునికి అధికారాన్ని చేతబెట్టగలిగిన మలినమైన మనస్సును మార్చి, ఆ మలినమైన మనస్సు మార్పు చెంది పవిత్రమైతే ఈ పవిత్రమైన హృదయంలో సింహాసనాన్ని స్థాపించగలిగిన ఏకైక దేవుడు కావాలి. ఆ దేవుడే మనిషికి ఒక స్వతంత్రతనివ్వాలి, విశాలమైన మనస్సునివ్వాలి, అధికారాన్ని, ఆధిపత్యాన్ని చేతికి ఇచ్చి నడిపించగలగాలి. అలా నడిపించగలిగిన ఏకైక దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన, అందరు చెప్పండి, నజరేయుడైన యేసు. ఆయన నీ కులాన్ని, నీ మతాన్ని కాదు మార్చేది, ఆయన నీ హృదయాన్ని మారుస్తాడు. ఇక్కడ నేను మీతో ఒక మాట చెప్పనా? యోసేపు అక్కడికి ఎలా వెళ్ళాడు? జాగ్రత్తగా వినండి, ఒక 2-3 మాటలు. ఇక్కడ యోసేపు అక్కడికి ఎలా వెళ్ళాడు అనంటే, ఒక బానిసగా కట్లు కట్టబడి సంకెళ్ళతో బిగించబడి వెళ్ళాడు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి? ఆ దేశంలో అతడు సంకెళ్ళతో, బంధకాలతో బంధించబడిన వాడై వెళ్ళినప్పటికీ అదే సంకెళ్ళ మధ్య, అదే బంధకాల మధ్య జీవితాన్ని ముగించలేదండి. నేను మరలా చెప్తున్నాను, గమనించండి. కష్టాలు, నష్టాలు, శోధనలు, వ్యాధులు, వ్యధలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అనేవి ఒకవేళ సర్వసాధారణం కావచ్చు. తడబాటు, ఎడబాటు ఒకవేళ నీ జీవితంలో పొరపాటున సమీపించి ఉండవచ్చు. కానీ అదే సంఖ్యల మధ్య బ్రతకమని కాదు, అదే బానిస బ్రతకమని కాదు, అదే బంధకాల మధ్య నీ జీవితాన్ని నిట్టూర్పు విడుచుచు దానిని ముగించాలని కాదు. ఆ బంధకాలని తెంచుకొని, ఆ సంఖ్యలను పటాపంచలు చేసి బానిసగా వెళ్ళిన నీవు అదే దేశంలో తల ఎత్తుకొని బ్రతికేటట్లు అవకాశాన్ని నా దేవుడిని ఎదుటి పెట్టి నిన్ను ఆహ్వానించినప్పుడు నీవు ఆత్మనేత్రాలతో దానిని చూడగలగాలి. ప్రియులరా, యోసేపు జీవితంలో మీరు చూస్తారు, ఆ అనుగ్రహించిన అవకాశాన్ని అందిపుచ్చుకొని, దేవుడిచ్చిన ఆ అవకాశాన్ని గుర్తించగలిగిన వాడై, కనులెత్తి చూడగలిగిన వాడై తన హృదయంలో పవిత్రతను స్థాపించుకున్నాడు. ఇది నేను పవిత్రతను కాపాడుకునే స్థావరం. ఇప్పుడు నేను పవిత్రతను నిలబెట్టుకుని, ఆ పవిత్రతని వెంబడించి, పవిత్రత ద్వారా నా దేవుని యొక్క శక్తిని పొందుకునే ఈ అవకాశం ఇది అని పవిత్రతను కాచుకుంటూ, పరిశుద్ధతను దాచుకుంటూ వేసిన ప్రతి అడుగు కూడా ఆచితూచి వేస్తూ దేవుని చేతిని పట్టుకుని నడకను ప్రారంభిస్తే, ఒక మాట, ఏ దేశంలో బానిసగా నిలిచాడో, ఏ దేశంలో సంఖ్యలు బంధించాయో, ఏ దేశంలో అతనికి బంధకాలు బిగించబడి సంఖ్యల మధ్యలో, చెరసాల మధ్యలో కన్నీళ్లు కార్చవలసి వచ్చిందో, అదే దేశంలో నా దేవుడు అధికారాన్ని చేతికిచ్చాడు, అతనికి ఉంగరము తొడిగించాడు. ఆ అధికారము చేత అదే ఐగుప్తు దేశాన్ని ఏలే వ్యక్తిగా నా దేవుడు యోసేపుని తీర్చిదిద్దిన ఘన చరిత్రని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి. ఆ అధికారం ఈ రోజున మన చేతి, మీరు చూడండి, మన పితరుల జీవిత చరిత్రలో కూడా మనం చదివినప్పుడు వాళ్ళు ఆ దైవ శక్తి చేత, దేవుడు అనుగ్రహించిన ఆ
ఏలుబడి చేయగలిగిన ఆ అధికారము చేత ప్రియులారా, ఏది చిన్న సాదాసీదా పనులు కాదండి. మనాళ్ళు చెప్తుంటారు కదండి, చిన్న చిన్న సాక్ష్యాలు చెప్తుంటారు. అలాగా కాకుండా మన పితరులు ఆ అధికారాన్ని చేతపట్టిన వాళ్ళై, నా ప్రియ సహోదరుల చరిత్రలో మీరు చూస్తే ఈ సృష్టి ధర్మాన్ని సూర్యుడు తూర్పున ఉదయించాలి, పడమటి దిక్కున హస్తమించాలి. చంద్రుడు రాత్రిని ఏలుకోవాలి, సూర్యుడు పగటిని ఏలుకోవాలి. ఇది సృష్టి ధర్మం, దేవుడు నియమించిన ఒక నియమం. కానీ మన పితరులు వాళ్ళు ఎదుట నిలిచిన ఆ ఇరుకైన స్థితిని బట్టి శాసించగలిగిన వారై చరిత్రలో వాళ్ళకంటూ ఒక చరిత్ర పుస్తకాన్ని నియమించుకున్నారండి. అసాధ్యమైన వాటిని సుసాధ్యపరిచి, మానవునికి అతీతంగా ఉన్న వాటిల్ని వాళ్ళు, అసాధ్యమైన వాటిల్ని వాళ్ళు చేయగలిగిన విశ్వాస వీరులై నిలిచి, ఈనాటికి మన కనుల ఎదుట సువర్ణ అక్షరాలు కనబడేటట్లు చరిత్ర పుస్తకంలో వాళ్ళదంటూ ఒక భాగాన్ని వాళ్ళు స్థాపించగలిగారండి. నేను మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఒకవేళ సమస్యలు అనేవి, ఇబ్బందులు అనేవి, కన్నీళ్ళు అనేవి, ఇంకా చెప్పనా, ఒకవేళ గొంతు మీద కత్తి అన్నట్లుగా ఎన్నో కష్ట పరిస్థితులు మన ఎదుట నిలబడవచ్చండి. కానీ ఆ పరిస్థితులను బట్టి వంగిపోయి సతికిలబడడం కాదు. కానీ ఈ రాత్రి ఆ సమస్యను అధిగమించి, ఆ సమస్యల నుంచి మనం విజయవీరులమై బయటకు రావడానికి కావలసిన ఆ అధికారము లేక ఆ జయ జీవితం దేవుడిచ్చే ఆ శక్తి ఆ సంపన్నత కొరకు మనం ప్రభు పాదాలను సమీపించవలసిన వారమై ఉన్న సంగతి ఏనాడు కూడా మర్చిపోకూడదండి. ఈ రోజున చాలా చోట్ల మనం వింటున్న నినాదాలు ఏంటో తెలుసండి? డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, చిన్న సమస్యలకు తల ఒగ్గి, చిన్న సమస్యలకు తట్టుకోలేక అల్లాడిపోతూ జీవితంలో ఉండవలసిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని నిండు నూరైన జీవితాన్ని శాపంగా మార్చుకోవడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. చేతపట్టిన అధికారం నీకిచ్చే ఆ విజయాన్ని చూడాలి, కానీ మూయబడిన ద్వారాలు చూచి, ఎదురుగా నిలిచిన పర్వతాలను చూసి, ఎదురుగా నిలిచిన సముద్రాన్ని చూసి మనం నిలిచిపోయి వెనకడుగు వేస్తే ఆ వేసిన అడుగులో నీకు అంధకారం కనబడుతుంది, అగాధం కనబడుతుంది, కానీ విజయం కనబడదండి. నేను ఈరోజు ఉదయం కూడా ఒక మాట చెప్పాను. మన ఎదుట నిలిచిన ఏ పర్వతాన్ని, ఏ బండనైనా, ఏ కొండనైనా మనం దాన్ని చూడవలసిన దృష్టిలోనే చూడాలండి. నా ప్రియమైన సహోదరులారా, మీ విశ్వాస జీవితంలోనైనా, మీ కుటుంబ పరంగానైనా, వ్యాపార ఉద్యోగ చదువుల రంగంలోనైనా, ఏ పరిస్థితులలో, ఏ స్థితిగతుల మధ్యలోనైనా నీవు వంగిపోయేవాడువు కాకుండా జయించగలిగిన, ఆ ఆధిపత్యం చేయగలిగిన, ఆ శక్తి కలిగిన వాణిగా నిన్ను చేస్తానని వాగ్దానము చేసిన దేవుని శక్తి కలిగిన వాక్కుని గనక ఈ రాత్రి నీవు విశ్వసించగలిగితే, ఈ సంవత్సరం నీ బ్రతుకులలో ఆయన ఇచ్చే అధికారము చేత విజయ వీరుడవై ఊరేగుదువుగాక, విజయ సంకారాన్ని ఊదుదువుగాక, విజయ పతాకం చేతబట్టుదువుగాక. నా దేవుని కొరకమైన ఒక పత్రికగా, ఒక సాక్షిగా నీ జీవితాన్ని, ఎక్కడ నీవు ఓడిపోయావో, ఎక్కడ నీవు తలదించావో, ఎక్కడ నీవు కన్నీళ్లు పెట్టావో, ఎక్కడ నీవు అవమానాలు పాలయ్యావో, అదే స్థావరమందు, అదే స్థలమునందు నీవు విజయ వీరుడవై గళమెత్తి స్వరమెత్తి నా దేవుని స్తుతించుదువుగాక. అలాంటి కృప నా దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగాను. ఆమేన్, ఆమేన్. ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినాలి. అదేంటంటే, బహు విరోధమైన కార్యక్రమాలు దేశంలో జరుగుతున్నాయండి. ఆ దేశంలో ఎంత కష్ట పరిస్థితులు అని అంటే, వింటున్న ప్రజలు కూడా నివ్వెర్రపోతూ ఏం జరుగుతుందో అనే ఆందోళన
ప్రజల మధ్యలో నెలకొల్పబడింది. సరే, ఇలాంటి పరిస్థితుల మధ్య ఏం చేద్దాం? పరిస్థితులు అలాగ ఉన్నప్పుడు మనం చేసేది ఏమి లేదు కదా అని కూలబడిపోవడం కాదండి, కృంగిపోవడం కాదండి, చేతులెత్తేయడం కాదండి. ఒక్కడైన వాడు నడుం బిగించాడు. స్తోత్రం చెప్పకపోయారా? కొంతమంది ధోరణి ఎలా ఉంటుందంటే, నలుగురు ఏ దారిని వెళ్తే మనం ఆ దారిని వెళ్ళిపోదాం, నలుగురు ఎలా చేస్తే మనం కూడా అలా చేద్దాం, మనం ఒక్కరమే ప్రత్యేకంగా నిలబడ్డామనుకో మనకు ఒరిగిందేంటి, నలుగురికి ఏం జరిగితే మనకు అదే జరుగుతుంది. ఈ ధోరణి చాలామందికి ఉంటుందండి. మనకంటూ ప్రత్యేకంగా ఏం జరుగుతుందండి? మనం ఒక్కరం అలాగా అనుకుంటే ఏం జరుగుతుందండి? ఇప్పుడు ఒక మాట చెప్తానండి. ఒక 1000 క్యాండిల్స్ ఉన్నాయనుకోండి, 1000 క్యాండిల్స్ ఉన్నాయనుకో, ఆ 1000 క్యాండిల్స్ని వెలిగించడానికి ఎన్ని క్యాండిల్స్ కావాలి? మాట్లాడరేంటి? ఆ ఒక్క క్యాండిల్ మనకు అంత సీన్ ఉందా? మనం ఏం చేయగలుగుతాం? మనం చదివింది ముక్కి 10th క్లాసు, మనం చదివిన చదువుకి, మనకుండే పరాక్రమానికి, మనకుండే ప్రభావానికి, మనకుండే సోర్స్కి మనం ఏం చేయగలుగుతాం అని ఆ ఒక్క క్యాండిల్ కనుక చేతులు పుడుచుకుని కూర్చుంది అనుకోండి, ఆ 1000 క్యాండిల్స్ సంగతి ఏంటి? నా ప్రియులారా, మీరు ఆలోచించాలి కొంచెం. నేను ఒక్కడిని ఏం చేయగలుగుతానండి? నేను ఒక్కడిని నేను ఏం సాధించగలుగుతానండి? నేను భీమవరంలో సేవ చేస్తున్నప్పుడు ఓ సహోదరి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి ఆమె గోడంతా చెప్పింది. అన్నయ్య, ప్రార్థనా మందిరం కంటే అస్సలు పంపించరన్నయ్య, నేను బైబిల్ చదువుకోవడానికి కూడా నేను చాలా కష్టపడాలన్నయ్య, కానీ ప్రభుని నేను నమ్ముకున్న తర్వాత ఎంత సమాధానంగా, ఎంత సంతోషంగా నేను బ్రతుకుతున్నానంటే అది చెప్పలేనంతటిది. కానీ నా ఇంట్లో కుటుంబీకులు ఉన్నారు కదా, వాళ్ళు అంగీకరించరే అని ఆమె గోడంతా చెప్పుకుంటూ వచ్చింది. సరే, నేను అన్నాను, సరే మా ప్రార్థనలో పెడదాం, ప్రభు కార్యం చేస్తాడులేండి, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అలాగంటే ఆమె గోడంతా చెప్పి ఆఖరిలో నన్ను అంటది, అన్నయ్య నాకు చిన్న కోరిక ఉంది అన్నయ్య, మీరు వచ్చి ఒక్కసారి నా ఇంట్లో అడుగుపెట్టి ఒక చిన్న ప్రార్థన చేస్తారన్నయ్య అట్లా అని. నేను చెప్పాను, అమ్మా ఇప్పుడే నీవు అనేక విషయాలు చెప్పావు, ఏదో ఆదివారం అన్నా ఒక 2-3 గంటలు వచ్చి ఆరాధన చేసుకుని వెళ్తున్నావు. ఇప్పుడు నేను వచ్చి నీ ఇంట్లో చేతులెత్తి యేసునా స్వామి నీకు స్తోత్రం ప్రభువా అని అన్నాను అనుకో, ఈ అవకాశం కూడా ఏమవుతుంది? చేతులారా జార విడుచుకున్న దాన్ని అవుతావు. అదేంటన్నయ్య, దైవజనులుగా మీరు అడుగు పెడితే అద్భుతం జరుగుతుంది. నేను అడుగు పెట్టినంత మాత్రాన కాదు. నేను ఆ రోజు ఆ తల్లికి చెప్పిన మాట ఒకటేనండి, అదేంటంటే నీ ఇంట్లో ఒక వెలుగు కలగాలి అని అనుకుంటే, నీ జీవితంలో ఆ నిర్జీవమైన ఛాయలు తొలగాలి అని అనుకుంటే, నీ బ్రతుకు కొండ మీద కష్టపడిన పట్టణము వలె మార్చబడి ఒక ఆశ్చర్యమైన కార్యం నీ బ్రతుకులో జరగాలి అని అనుకుంటే, దేవునికి కావలసింది నేను కాదు, నీవే కావాలి. దేవునికి నీవే కావాలి. నేను అడుగుపెట్టి ప్రార్థన చేసినంత మాత్రాన కాదు, నేనేదో అక్కడికి వచ్చి నేను నిలిచినంత మాత్రాన కాదు, దేవుడు నీ కుటుంబాన్ని రక్షించడానికి, నీ కుటుంబాల్లో అలుముకొని ఉన్న చీకటి తొలగడానికి, నీ బ్రతుకులో ఉన్న కన్నీళ్లు తొలగడానికి కావాలి. దేవునికి నీవు కావాలి, నీ సాక్ష్యం కావాలి, నీ ప్రార్థన కావాలి. నీవే నా దేవుని చేతిలో ఘనమైన బలమైన సాధనం కావాలి. నీవు కావాలి నా దేవునికి. మనం ఏం చేస్తాం? మన ప్రార్థన ఏం సరిపోతుంది? మన చేతిలో ఏముంది అని దాట వేసుకొని ఎవరో వస్తారు, ఎవరో ఇస్తారు, ఎవరో తెస్తారని ఎదురు చూపులు చూడవలసిన కాలం కాదిదే. నీ రాష్ట్రం వెలిగించబడడానికి, నీ దేశం సంపూర్ణ స్థితికి రావడానికి, మన దేశం సంపూర్ణ స్థితిలో ఆశీర్వాదకరమైన బాటలో సాగడానికి క్రైస్తవుడు ఈ బాధ్యతను, ఈ భారాన్ని ప్రతి ఒక్కొక్కరు భుజస్కంధాల మీదకి ఎత్తుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా, అలుముకొని ఉన్న చీకటి తొలగడానికి, ప్రజలలో అలుముకుంటున్న మరణ ఛాయలు తొలగడానికి, ప్రజల గుండెల్లో ఉన్న కుంపటి మట్టుమాయము కావడానికి ప్రతి క్రైస్తవుని భుజస్కంధాల మీద ఈ బాధ్యత నెలకొల్పబడాలి. క్రైస్తవుడు నడుము కట్టి పూనుకోవాలి. క్రైస్తవుడు మోకరించి లేవాలి. క్రైస్తవుడు కన్నీళ్లు కార్చగలగాలి. క్రైస్తవుడు మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ప్రభువుకు సొంతం చేయగలిగిన సాధనమై నిలవాలి. ఇది ప్రతి ఒక్కొక్కరి మీద ఉన్న గురుతర బాధ్యత. నాకెందుకులే కాదు, నీకే కావాలి ఈ భారం, నీకే కావాలి ఈ బాధ్యత. నీవు ఒక్కడివి వెలిగించబడి లక్షల దీపాల్ని వెలిగించగలిగిన ఆ శక్తి దేవుడు నీలో దాచి ఉన్న సంగతిని నువ్వు గుర్తించాలి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఆ కష్ట పరిస్థితులలో ఒక్కడు పూనుకున్నాడండి. ఇంకెవరు లేరా? ఇంకెవరు ముందడుగు వేసేవాళ్ళు లేరా? ఇంకెవరు నడుము కట్టి నడుము బిగించి ముందుకు వచ్చి నిలబడే శక్తి కలిగిన ప్రార్థన వీరులు ఆ దేశంలో లేరా? ఉన్నారండి. కానీ వైరాగ్యము కలిగిన ఒక్క శూరుడు లేచాడు. గోనె పట్ట కట్టాడు, కన్నీటి పెట్టాడు, గుండె చీల్చుకున్నాడు, అంగలార్చి ప్రభు సన్నిధిలో మొరపెట్టాడు. అతడు మొరపెట్టిన మొర అధికారులకు కాదు, నాయకులకు కాదు, సాక్షాత్తు సింహాసనం దగ్గరికి వెళ్ళింది. కొట్టండి గట్టిగా చప్పట్లు ప్రభుకి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వైరాగ్యంతో నడుము కట్టుకొని, కడుపు కట్టుకొని, నోరు కుట్టుకొని చేసిన ప్రార్థన, కన్నీళ్లు ధారలుగా కారుస్తూ తనను తాను తగ్గించుకొని బూడిదలో కూర్చొని చేసిన ఆ మొర, ఆ ప్రార్థన సాక్షాత్తు ఆకాశ మండలాన్ని చీల్చుకొని సాతాను సైన్య సమూహాన్ని జయించుకొని సింహాసనం దగ్గరికి వెళ్ళింది. అతని కన్నీటి బొట్టు ఆయన పాదాల మీద పడింది. చరిత్ర తిరగరాయబడింది. చరిత్ర పుటములో ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ జరగని ఆశ్చర్యమైన అద్భుతం జరిగింది. ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడండి. రాజు అతనిని పిలిపించాడు. ఎంత గట్టిగా చప్పట్లు కొట్టగలిగితే అంత గట్టిగా కొట్టండి. అంతేనా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రాజు అతను పిలిపించాడండి. పిలిపించి ఏం చేశాడో తెలుసండి? ఇంత ఘనకార్యానికి పూనుకొనినా, ఇంత గొప్ప కార్యానికి వడికట్టిన, ఇంత మహత్తరమైన కార్యానికి జీవితాన్ని పణంగా పెట్టిన ఆ వీరునికి ఒక ఉంగరం తొడిగించాడంట. స్తోత్రం. ఏం ఉంగరం ఈ ఉంగరము అనంటే, ఇది హెచ్చింపుకు సూచనగా అతనిని హెచ్చించి, నా ప్రియ సహోదరులారా ఆలోచిస్తున్నారండి, అతనిని హెచ్చించి. ఎందుకంటే కష్టకాల ముందు, నష్టకాల ముందు, చీకటి అలుముకొనిన వేళ, అంధకారం మీ ముందు నిలిచిన వేళ, ఏ దారి తెలియని పరిస్థితులలో శక్తి కలిగిన దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్లు కార్చగలిగిన యోధుడు కదా ఇతను. అతనిని పిలిపించి అతనికి ఉంగరం తొడిగించి అతనిని హెచ్చించాడంట ఆ దేశంలో. ఈ హెచ్చింపుకు సూచనగా ఉన్న ఈ ఉంగరంగా నా దేవుడు నిన్ను మారుస్తానని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను నిన్ను ముద్ర ఉంగరముగా చేస్తాను అన్నాడే. ఎందుకని? ఈ ముద్ర ఉంగరంలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే, మూలన పడి ఉండడం కాదు, లేకపోతే ఎక్కడ సతకల పడి ఉండడం కాదు, కానీ నీవు పూనుకొనిన దానికి, నీవు అర్పించుకొనిన దానికి త్యాగశీలువై ముందుకు వచ్చి నడుము బిగించి ప్రభు సన్నిధిలో మొరపెట్టిన ఆ కార్యానికి నా దేవుడు నిన్ను ప్రశంసించి, నా దేవుడు నిన్ను గుర్తించి, నిన్ను హెచ్చించి. స్తోత్రం, హల్లెలూయా. మీరు ఆ మాటల్ని చూస్తారండి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 2వ వాక్యం చదువుతారండి. రాజు హామాను చేతిలోని తీసుకొనిన, కొంచెం స్పష్టంగా చదువునా. రాజు హామాను చేతిలో నుండి తీసుకొనిన, హామాను చేతిలో అంటే ఎవరి చేతిలో ఉంది?
ఏమాను మాట్లాడరండి బాబా. మీ మానా? ఏమాను? గుర్తుపెట్టుకోండి, అతని చేతిలో ఉన్న ఉంగరాన్ని తీసి ఇప్పుడు అతని కంటే ఇతనిని ఇప్పుడు ఏం చేశాడు? హెచ్చించాడు. స్తోత్రం కలుగుగాక. రాజు హామాను చేతిలో నుండి తీసుకొని తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. హల్లెలూయా. అతని చేతిలో ఉంది. ఎవరిది? రాజు హామాను చేతిలో నుండి తీసుకొని ఆ గ్రామర్, ఆ మాట చదవండి బాబా. ఉంగరము ఉంగరం కాదు, నాకు కావలసిన పదాన్ని చదువు. హామాను చేతిలో నుండి తీసుకుని, రాజు హామాను చేతిలో నుండి తీసుకొని తన ఉంగరము. ఇప్పుడు చెప్పు నాకు, ఎవరు ఉంగరం అది? ఎవరు ఉంగరం అది? రాజుగారు ఉంగరం. అధికారమునకు సూచనగాను, ఆధిపత్యానికి సూచనగాను అతని చేతిలో ఉన్నది తీసి ఎవరికిచ్చాడు? అతనికంటే శ్రేష్ఠుడని, అతనికంటే భక్తి కలిగిన వాడని, అతనికంటే పవిత్రత కలిగిన వాడని, అతనికంటే ఉత్తముడని ఇతనిని హెచ్చించి ఇతని చేతికి ఇచ్చాడంట. ఈ రాత్రి నా దేవుడు దానికే నిన్ను పిలిచాడు ఇక్కడికి. ఆమేన్ చెప్పండి గట్టిగాను. ఎందుకు నిన్ను ఆయన కేక వేసి పోగు చేసి ఇదిగో ఈ మాటలు నీకు అందిస్తున్నాడో తెలుసా? నీ చేతికి ఆయన ఆ ఉంగరాన్ని తొడిగి నిన్ను ఆ ఉంగరముగా మార్చి నీ స్థితిని హెచ్చించి నిన్ను ఆయన గణపరిచి ఆయన నిన్ను సమాజంలో ఒక సాక్ష్యపు స్తంభముగా నిలబెట్టడానికి ఆయన నిన్ను ఎన్నుకొనిన వాడై, కోరుకొనిన వాడై ఈ మొదటి సభలో నిన్ను కూర్చుండబెట్టి నీతో మాట్లాడుతున్న దేవుడు. నిశ్చయముగా నా దేవుడు నిన్ను హెచ్చించునుగాక. నిశ్చయముగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. నిశ్చయముగా నా దేవుడు నీ సమకాలికుల కంటే గనునిగా నిన్ను చేసి ఆయన ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్ళునుగాక. నీ ఉన్న స్థితిలో నుండి, నీ ఉన్న స్థానంలో నుండి నా దేవుడు నిన్ను హెచ్చించి ఉన్నత స్థలముల మీద నిన్ను నడవచేయువాడు. నీ చేతిని పట్టుకొని నిన్ను దీవించుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక అతను ఉన్నాడండి. అతని పేరు ఎబ్బేజు. ఎవరు? అందరు చెప్పండి, ఎవరు? పాపం వాళ్ళ తల్లి వేదన పడి కన్నానని ఆ తల్లి ఆయనకి నిక్నేమ్ పెట్టింది. నిక్నేము. ఏమి నిక్నేము? అందరు చెప్పండి. ఆ కొందరు పెట్టుకుంటుంటారు కదండి నిక్నేము. అరే సొంటి, మరి కాఫీ ఎవరమ్మా? ఈ నిక్నేములకి ఏం అర్థం పర్థం ఉండదండి. ఒరే టిక్కం ఏంటమ్మా? నా నిక్నేములే అన్నయ్య. టిక్కు ఏంటి? నేను ఒక ఇంటికి వెళితే ఆమె ఆ కొడుకు పెట్టుకుని నిక్నేము ఆశీ అంటుంది. ఆశ తాశ. నేనన్నాను ఎద్దేం పేరమ్మా అంటే ఆశీర్వాదాలు అన్నవాడు పేరు అనింది. పిచ్చి మాలోకమా. దేవుజనుడు ప్రార్థన చేసి మంచి పేరు పెడితే ఆ పేరు పిలవట్లే. దేవుడు ప్రత్యక్షమై సమూయేలుని ఏ పేరుతో పిలిచాడు? మీరు చెప్పండి. ఆయన కొత్త పేరు పెట్టుకున్నాడా? లేదు. వాళ్ళ తల్లి ప్రార్థన చేసి పెట్టిన పేరు దేవుడు పిలిచాడండి. నువ్వు పెట్టే పేరు దేవుని నోట వినాలండి. అలాగ ఉండాలండి. తాసి, ఆసి, టిక్కం ఈ వద్దు మనకు. ఆ తల్లి ఏమంటూ ప్రార్థన చేసి పెట్టిందో కానీ ఆ బిడ్డకి ఆ తల్లి పెట్టిన పేరుతో ఆయన పిలిచాడండి. సమూయేలు సమూయేలు అని ఆ బాలుని పిలుస్తుంటే ఆ తల్లి ఎంత మురిసిపోయి ఉంటుందో. ఆ తల్లి వేదన పడి తనని కన్నాను అనుకొని ఆ తల్లి అతనికి వేదన పుత్రుడు అని పేరు పెట్టిందట. అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారండి. లోకంలో అందరు లేకుండా ఎందుకుంటారేంటి? ఎవరు దరికి చేర్చుకున్న వాళ్ళు కాదు, ఎవరు ప్రేమించి హక్కును చేర్చుకున్నవారు కాదు కాబోలు. అతడు యెహోవా సన్నిధికి వెళ్ళి మొరపెట్టడం ప్రారంభించాడండి. ప్రియులారా, ఒక మాట నేను చెప్పనా, ఎందరు ఉన్నా ఎంత ఉన్నా మనం ఆధారపడవలసిన దేవుని మీద ఆధారపడకపోతే ఎందరు ఉన్నా మనకు సున్నానేనండి. మనం చెప్పుకోవడానికి కుదురుతుంది, మా బలగం ఇంత, మా బలం ఇంత, మాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్తారా? కాలు కీలు కుంటుబడి కుంకుమంచం మీదకి వెళ్ళామనుకో
ఆ అడ్రస్ లేకుండా మెడ్రస్కి వెళ్ళిపోతారు అందరూ. వెతుక్కోవాలి, మనం వెతుక్కోవాలి. ఇది మానవ నైజం. ఏదో మనం మురిసిపోయి మనం ఏదో వాళ్ళున్నారు వీళ్ళున్నారని అహంకారపు మత్తుతో, డబ్బు ఎత్తుతో, గర్వమనే గుర్రం ఎక్కి ప్రయాణం చేస్తాం. కానీ కాస్త కనుక నిశ్చితిలో నిలబడితే, నిలిచే నీడలేని పరిస్థితుల్లో అల్లాడిపోయే పరిస్థితికి కనుక లోకానికి మనం కనబడితే ఎవరు మనకు అక్కడికి రారండి. నా ప్రియ సహోదరులారా, సహోదరులు అన్నదమ్ములు ఉన్నారు, తనకంటూ బలం ఉంది, ఎవరు పట్టించుకున్నవాడు లేరు. వెళ్ళి దేవుడు, ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో మోకరించి ఆ యవనుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడండి. ఈ రాత్రి నేను చెప్పేది కూడా అదే. నేను ఎంటెక్ చదవాలి, బీటెక్ చదవాలి, నేను సాఫ్ట్వేర్ అవ్వాలి, హార్డ్వేర్ అవ్వాలి, నేను డాక్టర్ని అవ్వాలి, ఇంజనీర్ని అవ్వాలి అని పగటి కళలో కనేదానికంటే కూడా, గాలి మేడల్లో మిద్దులు కట్టేదానికంటే కూడా, నిన్ను హెచ్చించి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళగలిగిన శక్తి కలిగిన దేవుని సముఖంలో ఈ రాత్రి మొరపెట్టగలిగితే నీ స్థితి మార్చగలిగిన దేవుడు నీ చేతిని పట్టుకుంటాడు. నీ చేతిని పట్టుకుంటాడు. మన చదువు కాదు మనకు కావాల్సింది. అలాగని చదవద్దని చెప్పట్లేదండి. మనం వాటి మీద కాదు పూర్ణంగా ఆనుకొని ఆధారపడవలసింది. నా ప్రియమైన సహోదరులారా, 5 కాండాలు రాశాడు మోషే, దైవజనుడైన మోషే 5 కాండాలు రాశాడు. 5 కాండాలు రాయగలిగిన ఆ దైవ జ్ఞానాన్ని ఏ యూనివర్సిటీలో పొందుకున్నాడు? ఏ ప్రైవేట్ క్లాసులకు వెళ్ళాడు? ఏ దేశాలలో అత్యున్నతమైన విద్యను అభ్యసించి ఆయన వ్రాయగలిగాడు? నీ మనసును వికసింప చేయగలిగిన, మనోనేత్రమును వెలిగింపగలిగిన, నీకు దైవ జ్ఞానాన్ని ప్రసాదించగలిగిన దేవుని సముఖంలో నీవు యథార్థవంతుడవై దైవ కృపకు నువ్వు పాత్రుడు కాగలిగితే, నీలో ఏదో చూసి నిన్ను హెచ్చించడు నా దేవుడు, నీ ఆత్మీయతను చూస్తాడు. దావీదు తెలుసుగా మీకు? దావీదు తెలుసు కదా? దావీదు ఏ పెద్ద పెద్ద యూనివర్సిటీలో డిప్లొమా చేశాడండి. ఆయనకి విద్యారంగంతో ఎంత చెలిమి కలిగిన వాడండి. కొంతమంది అజ్ఞానంగా మాట్లాడుకుంటుంటారండి. ఆయనకి చదువు లేదు, ఈయనకి చదువు లేదు. ఓకే, కరెక్టే, కాదనట్లే. మరి దైవ కృప ఏమైంది? దైవ శక్తి ఏమైంది? దేవుని ప్రసన్నత ఏమైంది? దేవుని వాక్యం ఏమంటుంది? ఒకరిని పెంట దిబ్బలలో నుండి లేవనెత్తగలిగిన వాడు ఆయన. తన శక్తి సామర్థ్యతతో వెర్రి వారిని, లోకానికి పనికిరాని వారిని సంఘములో ప్రవచించేవారిగాను, దేవునితో సహవాసము చేయగలిగిన శక్తి కలిగిన వారిగా చేయగలిగిన సామర్థ్యత గలవాడు ఆయన. నా ప్రియమైన సహోదరులారా, మన శక్తి, మన బలం, మన భుజబలం, మన ధనబలం, మన జనబలం కాదు కావాల్సింది. ఆయన పాదాల మీద పడి, ఆయన పాదాలు పట్టుకొని మొరపెట్టి కన్నీళ్లతో ఆయన పాదాలు తడపగలిగితే, నీవు తప్ప వేరొక ఆశ్రయం నాకు దిక్కు లేరు నాయనా అని ఆయన ఎదుట రక్తహస్తాలతో ఆయన్ని చూడగలిగితే, ప్రియులారా, ఇశ్రాయేలు దేవునికి ఆయన మొరపెట్టుకున్నాడట. ఎబేజు వాక్యంలో ఏం రాయబడి ఉందో తెలుసండి? తన సహోదరులందరికంటే అతనిని చెప్పండి గనునిగా చేశాడట. తన సహోదరులందరికంటే ఏం చూసి అతనిని ఘనపరిచాడు, ఏం చూసి హెచ్చించాడు అనంటే, అతనిలో దేవుని మీద ఆనుకొని ఆధారపడే ఆ మనస్సుని చూసి. ఇదిగో మొర్దెకై ఎవరి మీదో ఆశలు పెట్టుకున్నవాడు కాదు, ఎవరి మీదనో ఆనుకున్నవాడు కాదు. చరిత్రను తిరగరాయగలిగిన దేవుని మీద ఆనుకొని ఆయన వైపు చేతులెత్తితే, దేవుడు అతనిని ఎలా చేశాడంటే హెచ్చించి ఘనపరిచి అతని కీర్తి ఆ దేశమందంతటా ప్రబలిపోయేటట్లు, అతని ద్వారా యూదా ప్రజలకి విడుదల విమోచన కలిగేటట్లు ఆ ఒక్కనిని దేవుడు ఆశీర్వదించిన ఘన చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. ఇప్పుడు
ఉంగరం తొడిగి అతనిని హెచ్చించాడంట. ఈ రాత్రి ఇదిగో ఈ వాగ్దానమే నీ ఎదుట నిలిచింది. ఈ వాగ్దానమే నీ ఎదుట నీతో మాట్లాడుతుంది. గుండె తలుపులు తెరచి, హృదయపు తలుపులు తెరచి వాగ్దానాన్ని స్వీకరించి ఆ ఆశీర్వాదానికి పాత్రుడు అవుతావా? ఇంకా కూడా ఆ మొండితనంతో, మూర్ఖత్వంతో దీవెనను కాళ్ళ రాసుకొని కాళ్ళతో తొక్కుకుంటూ వెళుతావు అనేది నీ చేతిలో ఉంది. నా దేవుడు నీతో నిశ్చయంగా చెప్తున్నాడు, నేను ముద్ర ఉంగరముగా చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఆఖరిగా ఇంకొక మాట కూడా నేను మీతో చెప్తానండి. వయస్సు అనేది చాలా ప్రమాదకరమైనదండి. అందులో యవన వయస్సు అనేది పెను ప్రమాదం. ఎందుకు పెను ప్రమాదము అనంటే శ్రేష్టమైనది కూడా అదే గనుక పెను ప్రమాదంగా మారింది. ఆ వయస్సు ఎందుకో మనలో ఆ తొందరపాటుని కలిగిస్తుంది. ఈ యవన వయసు శ్రేష్టమైనది, అంత ప్రమాదకరమైనది. అందుచేత ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా లీడ్ చేయాలి. చాలా సున్నితంగా లీడ్ చేయాలి. ఒక గ్లాస్ ఉందనుకోండి, గాజు గ్లాసు. ఈ గాజు గ్లాసు చూడటానికి ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉంటుందండి. అన్నిటికంటే ఈ గాజు గ్లాసు చాలా అందంగా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, చూడగానే ముచ్చట పడేటట్టు ఉంటుంది. కానీ ఒక్క మాట, చేతిలో నుండి జారిందో, ఇప్పుడు చెప్పండి నాతో, చేతిలో నుండి జారిందో, ఇక నేల మీద నుంచి మనం ఎత్తుకునేది ఏంటి? ముక్కలు. కుక్కలు కాదు, ముక్కలు. ఏ ముక్కలు? గాజు ముక్కలు. చూడటానికి అందమైందే, చూడటానికి సున్నితమైందే, చూడటానికి ముచ్చటైందే. కొంతమంది పాత ఫోటోలు చూసుకుని మురిసిపోతుంటారు చూడండి కావాలంటే. యవన కాలంలో ఉన్న ఫోటోలు చూసుకోవడం, అబ్బా 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 మురిసిపోతుంటారు. ఇప్పుడు మరి కొత్తగా ఈ ఏఐ వచ్చేసింది కదా, ఒక ఫోటో అప్లై చేయడం, ఒక ఫోటో పెట్టుకోవడం, యవన కాలంలో ఉన్నట్లుగా కొట్టి చూసుకోవడం. బెదరం ఎట్టున్నాను బెదరం, ఎట్టుంటావు? నీలాగానే ఉన్నావు బెదరం. ఆ వయసు అలాంటిది. నేను అనేది ఏంటంటే, ఎంత ముచ్చటైనదో, ఎంత చూడముచ్చటగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో అంత ప్రమాదకరమైనది. దానిని సరైన స్థానములో, సరైన స్థితిలో లీడ్ చేయకపోతే ఇక హల్లెలూయ స్తుతి మహిమే. ఒకడు ఎవడు మాట వినడంట. ఒక యవనస్తుడు, చెప్పనవుద్దా? ఎవడు మాట వినడంట. వాడి తపనంతా ఏంటంటే, నేను అందరికంటే ప్రత్యేకంగా ఉండాలి, అందరిలాగా ఉండకూడదు. వాడు చేసే ఎన్ని కోతి పనులే. ఆ వయసు అలాంటిది. కావాలంటే ఇప్పుడు చూడండి ఎట్లా దేశాలు ఉన్నాయో లోకంలో. సరే వాడి ఇష్టం ఏంటంటే, నేను బజార్లో వెళ్తుంటే అందరు నా వైపు చూడాలి, అది ఎట్లాగైనా కానీ. ఏం చేశాడు వాడు? తెలివిగాల వాడికి ఎందుకు వచ్చింది ఆ పాడు బుద్ధి? షర్ట్కి బటన్స్ ఇట్టుంటాయా? షర్ట్కి బటన్స్ ఇలా ఉంటాయి కదా, సపరేట్గా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలని ఈ ముందు వైపు ఉండాల్సిన బటన్స్ వాడు షర్ట్కి వెనకించుకున్నాడంట. చూసే వాళ్ళందరూ మీలాగానే చూడడం, నవ్వుకోవడం. నవ్వుకునేంతటితో విడిచిపెట్టేవాళ్ళు కొంతమంది అయితే, చెప్పండి, చూడగానే నాలుగు కొరుక్కునే వాళ్ళు కొంతమంది ఉంటారండి. వీళ్ళకి ఏంటంటే, ఏదైనా ఒక వింత లోకంలో కనబడిందంటే వాళ్ళ చెంత ఇక వెంటనే ఆ చెత్త ఉండిపోవాల్సిందే. ఎవరి దగ్గరన్నా చూసారా, ఎవరి దగ్గరన్నా విన్నారా, ఎవరైనా కంట పడ్డారా, ఇక రాత్రి నిద్రపోతుంది వాళ్ళకి. మనం అలాగ తయారైపోవాలి, అలా సిద్ధపడిపోవాలి. ఇదే ఉపలాట ఉంటుందండి కొంతమందికి. ఇక వీడు వెళ్తుంటే అందరూ విచిత్రంగా చూస్తుంటే వీడికి ఎంత సంభ్రమో.
ఆడు గాలి తిరిగినంత తిరిగి 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 ఇంటికి వెళ్తుంటే లారీ ఒకటి కొట్టేసిందండి. కొట్టేస్తే రోడ్డు ప్రక్కన రక్తపు మడుగులో పడిపోయాడు. ఎవరు చూడలేదండి. అంతలో ఆ పల్లెటూరుకి ఒక ఆయన సైకిల్ వేసుకుని వెళ్తా ముసలాయన ఈ రోడ్డు ప్రక్కన పడిపోయిన ఆ బాబుని చూసి, అయ్యో బాబు మంచి కుర్రోడు, ఏ లారీ కొట్టేసిందో ఎవరు పట్టించుకోవట్లేదే అని ఆ ముసలాయనకి కళ్ళు సరిగ్గా కనిపించవు కదా, సైకిల్ స్టాండ్ వేసి వచ్చి చూస్తే రక్తపు మడుగుల్లో పడిపోయి ఉన్నాడు. ఈ ముసలాయన చూడగానే ఆయనకి అలా అర్థమైంది, అయ్యో లారీ కొట్టగానే ఈ అబ్బాయికి మెడ తిరిగిపోయినట్టుంది. ఎందుకంటే ఈ షర్ట్ బటన్స్ ఎట్లా ఉంటాయో, ఎటువైపు ఉంటే అటువైపే కదా ముఖం ఉంటుంది. ఈ షర్ట్ బటన్స్ ఎట్లాగా ఉంటే అలాగే కదా ముఖం ఉంటుంది. ఆయన చూడగానే ఆయనకేమర్థమైంది, షర్ట్ బటన్స్ ఇటువైపు ఉన్నాయంటే ముఖం ఇటువైపు కదా ఉండాల్సింది. ఒకవేళ లారీ కొట్టగానే ఇటు ముఖం ఇటు తిరిగిపోయిందేమోనని గొంతు మీద కాలేసి మెడబెట్టి తిప్పాడంటండి ఒక తిప్పుడు. అంతే, సచ్చూరుకున్నాడు ఆడు. ఆ ముసలాయన నిలబెట్టి, ఏమయ్యా ముసలాయన ఎందుకయ్యా ఆడు మెడబెట్టి తిప్పేసాడు. నాకేం తెలుసు బాబు, ఆడు ప్యాషన్ ఆడు ప్రాణం తీసింది నాయన, ఆడు ప్యాషన్ ఆడు ప్రాణం తీసింది. ఏదో ఈ రోజున ఫ్యాషన్గా సిద్ధపడుతున్నాం, తయారవుతున్నామని మురిసిపోకండి ప్రజలారా. ఉత్తమమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో తెలుసుకోనండి, కానీ లోక మర్యాదల్ని అనుసరించకండి. లోక మర్యాదల వైపు, లోకపు వేషాల వైపు మనసు పెట్టకండి, అది పెను ప్రమాదం. భార్యాభర్తలు ప్రార్థన చేయించుకోవడానికి వస్తే ఆ ముఖం ఒక్కటే ఎర్రగా ఉంది, మళ్ళీ చేతులు అదంతా బాగానే ఉన్నాయి, ముఖం ఒకటి ఎర్రగా ఉంటే నేను బిత్తరపోయా. అమ్మా ఏంటమ్మా ముఖంకి ఏమైందమ్మా అంటే, ఆమెమో సిగ్గుపడుతుంటే ఆ భర్త పక్కనే ఉన్నాడు. ఆయన చెప్పాడు, అన్న మీరన్న బిత్తరపోయారు, నేను ఎప్పుడన్నా రాత్రులు నేను లేచి దీని ముఖం చూస్తే గత్తరపోతానన్నా అన్నాడు. నీకెందుకు బెదరు, భర్తవే కదా గత్తరపోయాడు, నువ్వెందుకు గత్తరపోతావు అంటే, అన్నా ఇప్పుడన్నా ఆదమరిచి నిద్రలేసి దీన్ని చూశారంటే గత్తరపోతానన్నా. ముఖమంతా రాసేసుకుంటుంది అన్నాను. ఏం రాసుకుంటుంది అన్నాను. ఆయన చెప్పాడు, నాకేం తెలిసింటి, అదేంటోనన్నా టమోటాలో ఏదో కలుపుకుంటుందన్నా, ఆ టమోటాను అది కలుపుకొని ముఖానికి పట్టిస్తుంది అంటే. అప్పుడు చెప్పాను నేను కూడా, అమ్మ ఒక పని చేయి, టమోటా ఒక్కటే రాసుకుంటే కాదమ్మా, కొంచెం పచ్చిమిరపకాయలు, అంత అల్లము, జీలకర్ర, చింతపండు అది కడేసి రోట్లో దంచుకొని పెట్టుకో ముఖానికే, ఇంకా ఎర్రగా ఉంటావమ్మా అని చెప్పా. మీరు కూడా ఆ పని చేయండి, నా మాట వినండి. అప్పుడు పోయింది, ఇప్పుడు దాకా రాలా, ఏం జరిగిందో నాకు తెలియదు మరి. అంతే కదా, అంత పచ్చిమిరపకాయలు, అంత టమోటా, అంత చింతపండు, ధనియాలు, జీలకర్ర దంచుకొని ముఖానికి పట్టిస్తే మనం అనుకున్నంత ఎర్రగా ఉంటుంది ముఖం. అరే నేను అంటాను, దేవుడిచ్చిన సౌందర్యం చాలదో, దేవుడిచ్చిన రూపం చాలదండి. నేను ఇంకొక మాట కూడా చెప్పనా, నేను ఇట్లా ఉండడం నా ప్రియునికి ఇష్టం, నా దేవునికి ఇష్టం అండి. ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు నేను అట్లా బతకడం నాకు ఇష్టం, కానీ ఎవడికో ఇష్టంగా నేను ఎందుకు తయారవ్వాలండి, నేను ఎవరికో ఇష్టంగా నేను ఎందుకు సిద్ధపడాలండి. నా దేవునికి నేను ఎట్లా ఇష్టమో, నా తండ్రికి నేను ఎట్లా ఇష్టమో, నా ప్రియునికి నేను ఎలాగ ఇష్టమో అలాగనే ఉండడం నాకు ఇష్టం, అలాగ బ్రతకడం నాకు ఇష్టం. అదే నా యేసయ్యకి ఇష్టం. ఈ యవ్వన వయసు అండి, ఒరే బాబు గుట్టుగా కూర్చోరు నాయన, తల్లిదండ్రులు మాట వినరా నాయన, ఆ తల్లిదండ్రులు పంచన ఉండరా, ఆ తల్లిదండ్రులు రెక్కల నీడలో ఉండలా నాయన, నీ భవిష్యత్తు బంగారుగా ఉంటా. అమ్మో వింటారా? తండ్రి దగ్గరికి వెళ్ళి ఒకరోజు అడిగాడు, మీకు బాగా తెలుసు కదా, చెప్తాను ఒక మాట వినండి. ఏమడిగాడు? నీతో ఉండడానికి నేను ఇష్టపడట్లే, నాకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి, నాకంటూ కొన్ని తలంపులు ఉన్నాయి, నాకంటూ ఒక టార్గెట్ ఉంది. ఏ గేటు మాట్లాడే నాతో? ఏ గేటు? మన వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ
ఇప్పుడు కొత్త తరం వచ్చింది కదా, మనోళ్ళు చెప్పే మాట్లాడండి. నా టార్గెట్ వేరు, అబ్బో ఇక గేటే మనకు. చెప్పాల్సిన రీతిగా చెప్పి బుజ్జగిస్తే వినలేదండి. నా ప్రియమైన సహోదరులారా, ఎప్పుడైనా మీరు వినండి. దేవుని యొక్క ఉపదేశమే కానీ, ఆ తండ్రి యొక్క ఉపదేశమే కానీ, ఆ తల్లి యొక్క ఉపదేశమే కానీ నిన్ను ఎక్కడికి తీసుకుని వెళుతుంది అని అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆ స్థానానికి తీసుకుని వెళుతుంది. ఆ ఉపదేశాన్ని విస్మరించి ఆ తండ్రి ఉపదేశానికి పెడచెవిని పెట్టి వెన్ను చూపి లోకానికి ముఖం చూపి పారిపోతే నీవు వెళ్ళిన చోట, అతగాడు వెళ్ళిన చోట కరువు వచ్చిందండి. ఆ వ్యత్యాసం మీరు గుర్తించాలి. తాను వెళ్ళిన చోట అతనితో కూడా వెళ్ళింది ఏంటి? కరువు. ఎంత కరువయ్యా అంటే కనీసం అతను ఆకలి తీర్చుకోలేని పరిస్థితులలో అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ కడుపు చేతబట్టుకొని నిర్జీవమైన పొట్టు కూడా దొరకని క్లిష్ట పరిస్థితికి దిగజారిపోయిన కరువు అతనిని అలుముకుంది. ప్రియులారా, ఒక ఉపదేశానుసారమైన బ్రతుకుని విడిచి ఆ తండ్రి యొక్క రెక్కల నీడను విస్మరించి ఏదో నాకు జ్ఞానం ఉంది, నాకు శక్తి ఉంది అని విర్రవీగిన బ్రతుకులలో ఎదురయ్యే అనుభవాలలో మనం సహించలేని, భరించలేని భారం మన భుజాల మీదకి వస్తుందండి. జాగ్రత్తగా వినండి. ఆనాడు ఏం జరిగింది? ఇక అల్లాడిపోతూ బ్రతుకు భారమైపోతే కన్నీళ్లలో ఆ కష్టకాలమందు అతని గుండె పగిలిందండి. హృదయం పగిలిపోయింది, గుండె పగిలిపోయింది. అయ్యో, నేను ఏ స్థితిలో ఉండవలసిన వాడిని ఏ స్థితిలో ఉన్నాను, ఏ పరిస్థితిలో బ్రతకవలసిన వాడిని ఏ బ్రతుకుతున్నాను, ఎలా ఉన్నతమైన స్థానమందు నిలవవలసిన వాడిని ఎంత అగాధంలో నేను బ్రతుకుతున్నాను అనే వివేకంతో, వివేచనతో అతని హృదయం రగిలిపోయింది. పశ్చాత్తాపం అతని గుండెల్లో స్థాపించబడితే ఒకే తీర్మానం. చివరిగా నేను ఈ మాట చెబుతున్నాను, వినండి జాగ్రత్తగా. అతడు ఎంత స్థితికి దిగజాడాడంటే, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి నీ కుమారుడను అని అనలేను కదా. నేను నీ కుమారుడిని, నాకు ఆశ్రయం ఇవ్వమని నేను ఎలా అడిగేది? అడిగే హక్కు పోగొట్టుకున్నాను, అడిగే ఆ స్వతంత్రతను పోగొట్టుకున్నాను. ఏ ముఖం పెట్టుకుని, ఏ ముఖం ఎత్తి నేను ఆయన దగ్గరికి వెళ్ళి కోరుకోగలను? ఓ పని చేద్దాం. పశ్చాత్తాపం యొక్క స్పందన చూడండి ఎలా ఉందో. కొంతమందికి పశ్చాత్తాపం వస్తుందండి. ఎలా ఉంటుందంటే ధైర్యంగా వచ్చి వెన్నువీరు చేయమంటుంది కదా. సారీ అండి పాటర్ గారు, సారీ. ఒరే, ఆ సారీ కన్నా సారీ చెప్పరా. అడికి ఆ పశ్చాత్తాపం ఉండదండి. మన వాళ్ళు అదొకటి నేర్పించారు కదండి. చేయాల్సిందంతా చేసేసిన తర్వాత ఆఖరిలో ఏమంటారండి? సారీ, ఇంక నీ కర్మ. ఇంకా మనం ఎక్కువ మాట్లాడామనుకో దాంట్లో కూడా రుబాబు చేస్తాం. సారీ చెప్తున్నాను కదన్నా, సారీ చెప్తున్నానుగా. అదేం సారీరా? అలా కాదండి, అలా కాదండి. తిరిగి మరలా ఆ దౌర్బల్యమైన పరిస్థితుల్లో నుంచి కమ్బ్యాక్ మరలా వెను తిరిగాడు. చప్పట్లు కొట్టండి గట్టిగాను, కొట్టండి గట్టిగాను. ఈ సంవత్సర ప్రారంభంలో నా ప్రియమైన సహోదరులారా, ఈ సంవత్సరం ఆఖరిలో, ఈ సంవత్సర చివరిలో, ఈ సంవత్సరం ప్రారంభంలో దేవుని వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్తున్నాను. ఎక్కడికెక్కడికి నువ్వు పారిపోయావో, ఎక్కడికెక్కడికి నువ్వు చేసారిపోయావో, ఎక్కడికెక్కడికి వెన్ను చూపి తరలిపోయావో, అక్కడి నుంచి రాత్రి నువ్వు తిరిగి రాగలిగితే గతించిన కాలం ఇక చాలు, గతించిన దినములిక చాలు. ఇదిగో ఈ రాత్రి నీ కొరకు నా తండ్రి చేతులు చాచి ఉన్నాడు.
నీ కొరకు నా దేవుడు ఎదురు చూపులు చూస్తున్నాడు. అయ్యా, ఈ సంవత్సరం మట్టుకు ఉంచయ్యా వేడుకుంటున్నాడు. ఈ ఒక్క సంవత్సరం ఉంచయ్యా, ఇదొక్క అవకాశం ఇవ్వవయ్యా. ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇస్తే ఈ ఒక్క సంవత్సరం కాస్త వీక్షించి చూద్దాం. నా తల్లిదండ్రులారా, అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, ఒకవేళ ఆ విన్నపం నీ కొరకే అయితే మాత్రం బీ కేర్ఫుల్. ఆ విజ్ఞాపన నీ కొరకే అయితే మాత్రం జాగ్రత్త పడవలసిన అవసరం నీ మీద ఎంతైనా ఉంది. ఆ విన్నపం, ఆ విజ్ఞాపన నీ కొరకే అయితే మాత్రం ఈ సంవత్సరం నువ్వు జాగ్రత్త పడవలసిన అవసరం నీ మీద ఎంతైనా కూడా ఉంది. కమ్ బ్యాక్. నీవు తిరిగి రావాల్సిన సమయం ఇది. నీవు తిరిగి రావాల్సిన సమయం ఇది. ఎక్కడికెక్కడికి ఆశల వలయాలలో ఎడవబడ్డావో, ఎక్కడికి ఓ లోకపు ఆశలతో పయనించి సాగి వెళ్ళావో, ఆ స్థితిలో నువ్వు కన్నీళ్లు కార్చి కాటకి కాళ్ళు చాపేదానికంటే కూడా తిరిగి మరలా నీ తండ్రి యొద్దకి ఈ సంవత్సర ప్రారంభాన మరలా తండ్రి వైపు ముఖం తిప్పగలిగితే, ప్రియులరా, ఒక మాట, తండ్రి విసిగిపోలేదండి, తండ్రి వెనుతిరిగిపోలేదండి. నీవు కదా నీ మనసుని పాడు చేసుకున్నట్లు తండ్రి మనస్సును పాడు చేసుకోలేదండి. తండ్రి వేచి ఎదురుచూపులు చూస్తున్నాడు. ఎందుకు ఎదురుచూపులు చూస్తున్నాడంటే, ఇకనైనా నా కుమారుడు తిరిగి వస్తాడేమో, ఇకనైనా నా కుమారుడు నా వైపు తిరుగుతాడేమో, ఇకనైనా నా కుమారుని మనస్సు నా మీదకి మరలుతాదేమో అని ఈ సంవత్సరం కూడా ఆయన నీ వైపు చేతులు చాపి చూస్తున్నాడు. తండ్రి దగ్గరికి కుమారుడు వచ్చాడు. ముగింపు, ఈ సభలో ముగింపు మాటలుగా చెప్తున్నాను. దూరముగా ఉండగానే తండ్రి పరుగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి, భుజముల మీద పడి ముద్దు పెట్టేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మెడ మీద పడి ముద్దు పెట్టేసుకున్నాడు. నా తండ్రి, నేను నీ కుమారుడను అని అనిపించుకున్నట్టు యోగ్యుడును కానయ్యా. నీకును, పరలోకమునకును, నీకును నేను విరోధముగా పాపం చేశానయ్యా. నా పాపం నాకు తెలుస్తుంది, నా అవిధేయత నాకు తెలుస్తుంది, నా అక్రమం నాకు తెలుస్తుంది. ఎందుకు దూరం అయ్యానో, దేనిలో దూరం అయ్యానో, ఎందుకు దూరం కావలసి వచ్చిందో, నేను ద్రోహినని దోషులకి క్షమాభిక్షణ పెడుతున్నాను. కనికరించమని ప్రభు పాదాలు పట్టుకొని, ఆ తండ్రి పాదాలు పట్టుకొని కన్నీళ్లు కార్చిన తనయుని, కుమారుని హత్తుకొని ఎత్తుకొని వెళ్ళిపోయాడు తండ్రి ఇంట్లోకి. ఆమేన్. వెళ్ళి ఏం చేశాడు? రేయ్, కొంతకాలం మరుగై ఉండరా, కొంతకాలం ఎవరికి కంటబడకుండా ఉండరా, నేనేదో వాళ్ళకి సరిది చెప్పుకుంటాను, నేనేదో వాళ్ళ కాలయాళ పట్టుకుంటాను, వాళ్ళ కాలయాళ పడతాను, నా తిప్పలు నేను పడతాను రా బాబు, నువ్వు ఎవరికి కనపడకుండా 4 రోజులు అలాగ మరుగై ఉండరా అని అన్నాడా? అనలేదండి. పునరుద్ధరణకి సూచనగా పనివానితో చెప్పి ఒక ఉంగరం తెప్పించాడంట. ఈరోజు మన సందేశం ఉంగరం. ఒక ఉంగరం తెప్పించాడు. తెప్పించి ఏం చేశాడు? ఈ మలినమైన మనస్సు కలిగిన వ్యక్తిని స్వీకరించి మరలా తనకు ఒక నూతన జీవితానికి సూచనగా, పునరుద్ధరణకు సూచనగా ఆ ఉంగరాన్ని అతనికి తొడిగించాడంటండి. ఇదిగో ఈ రాత్రి నా ప్రియ సహోదరులారా, ఇంతవరకు ఒకవేళ చెడి పడి కృంగి దేవునికి దూరమై దేవునికి వెన్ను చూపి లోకపు ఆశలలో చిక్కబడి ఏ స్థితిగతుల మధ్యలో కన్నీరు అన్నపానాలకు భుజిస్తూ క్షోభను అనుభవిస్తూ వచ్చావు, నాకు తెలియదు, నీకు తెలుసు, నీ అంతరంగానికి తెలుసు, దేవునికి తెలుసు. ఈ సభ మూలాన పశ్చాత్తాపముతో హృదయపూర్వకంగా, నైనా
నన్ను త్రోసివేయద్దు నాయనా, నన్ను దాటి వెళ్ళొద్దు నాయనా. ఇప్పటి వరకు నేను అనుభవించిన క్షోభ క్షామం చాలు. ఇదిగో నీ పాదాలు సమీపించి రిక్త హస్తాలతో నీ పాదాలు పట్టుకుంటున్నాను. ఏ ఏ విషయాలలో నేను నీకు దూరం అయిపోయానో, ఏ ఏ విషయాలలో నీ చేతిలో నుంచి జారిపోయానో, ఏ ఏ విషయాలలో నీ హృదయానికి గాయాన్ని రేపానో, ఏ ఏ విషయాలలో నేను నీకు అహంకారిగా ప్రవర్తించానో, ఆ విషయంలో నేను పశ్చాత్తాప్తుడని నీ పాదాలు పట్టుకుంటున్నానని ఈ రాత్రి నువ్వు ఆయనను చేరుకోగలిగితే నా దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ముద్ర ఉంగరముగా చేస్తాను, నీకు మరలా పునరుద్ధరణ కలుగు చేస్తాను, మరలా నీవు కోల్పోయిన దానిని మరలా నీకు అనుగ్రహించి, ఇదిగో ఆయన ఇంట్లో ఉండే సమృద్ధి చేత, ఆయన ఇంట్లో ఉన్న సమృద్ధి చేత. అరే, ఆ ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదండి, ఆ పని వాళ్ళు సమృద్ధిగా పూజిస్తున్నారట, ఆశీర్వాదకరంగా బ్రతుకుతున్నారట. కానీ ఆ ఇంటి వారసుడు పొట్టు తింటూ బ్రతుకుతున్నాడట. ఒక్క మాట మీరేమనుకోకండి, చొరవ తీసుకొని మాట్లాడుతున్నాను. నిన్ను ఆయన కుమారునిగా సృష్టించుకున్నాడు, నిన్ను ఆయన కుమార్తెగా సృష్టించుకున్నాడు. నీతో సహజీవనం చేయాలని, నీతో కాలం గడపాలని, నిన్ను ఆయన కౌగిటిలో ఉంచుకోవాలని ఆయన నిన్ను కలలు కన్నాడు. కానీ ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళి ఆయనకు దూరం అయిపోయావో, ఎందులో పడి ఆయనకు దూరం అయిపోయావో, నిన్ను చూచి చేతులు చాచి కన్నీళ్లు కార్చడం తప్ప మరొక్కటి మిగలలేదు ఆయనకి. ఈ రాత్రి నిన్ను దృష్టించి ఈ సంవత్సర ప్రారంభంలో నా దేవుడు చెప్తున్నాడు, చేతులు చాపి పిలుస్తున్నాడు. ఆయన కౌగిలికి వస్తే ఆయన నీకు ఒక ఉంగరం తొడుగుతాడు, నీకు ఒక పునరుద్ధరణ, మరలా నువ్వు కోల్పోయిన జీవితంలో, నువ్వు జారిపోయిన బ్రతుకులో నువ్వు ఎంత ఏమి కోల్పోయావో ఆ విందు, ఆ పండుగ, అదిగో ఆ దేవుని ఇంట్లో నువ్వు చవి చూడగలుగుతావు. నీ బ్రతుకులో ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ చవి చూడని ఆనందం మరలా నీకు గుండెల్లో కలుగుతుంది, గుండెల్లో కలుగుతుంది, గుండెల్లో కలుగుతుంది. ఈ రాత్రి నువ్వు చేయవలసింది ఒకటే, నైనా ఈ సంవత్సర ప్రారంభంలో నన్ను ఆ ముద్ర ఉంగరముగా చేయి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. పరిశుద్ధత వలన యోసేపు సంతరించుకున్నాడు, దైవ వైరాగ్యము వలన మొర్దెకై సంపాదించుకున్నాడు, పశ్చాత్తాపము వలన తప్పిపోయిన కుమారుడు సంపాదించుకున్నాడు. ఇదిగో ఈ రాత్రి ఆవరణంలో నేను నీ వైపు చేతులు ఎత్తుతున్నాను, కనికరించమని మీరు కోరుకుంటే లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడాలి. థ్యాంక్ యూ గాడ్. ఎవరు అటు ఇటు కదలకండి. ఒక 10 నిమిషాలు, సరిగ్గా 10 గంటలకు నేను ముగిస్తాను. ఇంకొక 10 నిమిషాలు ఉంది. ఈ 10 నిమిషాల్లో ప్రభు పాదాలు పట్టుకుందాము. లేచిన వాళ్ళు అలాగే మీ చేతులు తీసి, నేను మిమ్మల్ని కేకలేమని నేను చెప్పట్లే, మౌనంగా నీ మనసుతో ప్రభుతో మాట్లాడండి. ఓ కేకలేయండి అని నేను అనట్లేదు, లేకపోతే గట్టిగా 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 మీరు చెప్పండి అని నేను అనట్లేదు. మౌనముగా ప్రభు సన్నిధిలో నీ కన్నీటి బొట్టు ఆయన పాదాల మీద పడనివ్వండి. ఈ సంవత్సర ప్రారంభాన ఈ ప్రారంభ దినములలోనే, ఇదిగో ఈ మొదటి కూడికలోనే కనికరము కలిగిన దేవుడు నీ ఎదుట నిలిచాడు, వాత్సల్యము కలిగిన దేవుడు నీ ఎదుట ఆయన నిలిచాడు. నీ మనస్సు తెరిచి, నీ మనస్సుతో ప్రభుతో మాట్లాడు. నేను నిన్ను ముద్ర ఉంగరముగా చేస్తాను అన్న దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఎలా ఉన్నావు? ఎలా గడుస్తుంది ఇంతకాలం? ఎలా గడిచింది ఇంతకాలం? ఎలా సాగింది నీ బ్రతుకు?
నువ్వు అనుభవించిన క్షోభ ఇక చాలదా? నువ్వు కార్చిన కన్నీళ్ళు ఇక చాలవా? నా సహోదరుడు, ప్రభు నీ ఎదుట నిలిచిన స్పర్శ నువ్వు చూడు. ఈ రాత్రి నీ ఎదుట నిలిచిన దేవుడిని తోసి వేసుకుని వెళ్తావా? నీ ఎదుట నిలిచిన దేవుడిని గంటి వేసి వెళ్తావా? నీ కొరకు బహుమానముగా అదిగో ముద్రవగరముగా నిన్ను చేయాలని దిగివచ్చిన దేవుడిని తిరస్కరించి వెళ్తావా? పాదాలు పట్టుకుంటావా? యోసేపు కట్టబడ్డవాడే, యోసేపు బంధించబడిన వాడే, యోసేపు సంఖ్యల మధ్యలో ఉన్నవాడే. అలాగే జీవితాన్ని ముగించలేదు, అలాగే జీవితాన్ని ముగించి వెళ్ళిపోలేదు. తనను బంధించి ఉన్న బంధకాల మధ్య, తనను బంధించి ఉన్న సంఖ్యల మధ్య పరిశుద్ధతను చేత పట్టుకున్నాడు, పరిశుద్ధతను గుండెల్లో దాచుకున్నాడు. దేవుడిచ్చిన అవకాశంలో పరిశుద్ధతని కాపాడుకుని కాచుకున్నాడు. యోసేపు చేతికి ఉంగరం తొడగబడుతుంది. ఏ సంఖ్యలు నిన్ను ఈడ్చుకుని వెళ్ళాయి, ఏ బంధకాలు నిన్ను బంధించి వేశాయి, ఏ క్షోభ నీ కుంపటిగా మార్చబడింది. ఆ స్థితిలోనే నీవు కాటికి కాళ్ళు చాపాలని కాదు, ఆ స్థితిలోనే ఈ సంవత్సరం కూడా గతించిపోవాలని కాదు. నీ చేతిని పట్టుకొని నీకు అధికారం ఇచ్చే దేవుడు, ఏవి నిన్ను లొంగదీసాయో వాటిని జయించే శక్తిని ఇవ్వడానికి, ఏవి నీ మీద ఏలుబడి చేస్తూ వచ్చాయో, ఏ వ్యసనాలకి నువ్వు బానిస అయిపోయావో, ఏ దురలవాట్లకి కట్టబడి పట్టబడి నలిగిపోతున్నావో, వాటిల్లో నుంచి నువ్వు విడుదల పొందడానికి నా దేవుడు నీ చేతిని పట్టుకుని దేవుడికి దిగి వచ్చాడు. ఓ గాడ్, ఆశించి ప్రార్థించు, ఆశించి ప్రార్థించు. నా శక్తి చేత నేను విడుదల పొందలేకపోతున్నానయ్యా, నా శక్తి చేత నేను బయటకు రాలేకపోతున్నానయ్యా, నా శక్తి చేత నేను సాధించలేకపోతున్నాను. ప్రభు, నడుము కట్టుకొని నోరు కుట్టుకొని నీకే చెప్పుకుంటున్నాను. ఎదురవుతున్న కష్ట పరిస్థితులలో నాకు సహాయ సహకారాలు ఏమీ కనబడట్లేదు. నీవే నాకు ఆధారం, నీవే నా దిక్కు. నేల కొరిగిన జీవితాన్ని నింగికెత్తగలిగిన దేవుడా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, ఇమ్మానుయేలు దేవుడా, నన్ను బలపరుచు నాయనా, నన్ను బలపరుచు నాయనా. చీకటి అలుముకుంటుంది కుటుంబంలో, చీకటి అలుముకుంటుంది నా జీవితంలో, శత్రు విజృంభిస్తున్నాడు నా బ్రతుకులో, చీకటి అలుముకుంటున్న ఈ విపరీతమైన పరిస్థితులలో నా కన్నీటికి జవాబు ఇవ్వగలిగిన దేవుడవు నీవే, నా కన్నీటిని చూడగలిగిన దేవుడవు నీవే. ఎవరున్నారయ్యా? ఒక్కడిగా ఒంటరిగా నిలిచి ఉన్నానయ్యా నీ సన్నిధిలో, ఒక్కడిగా ఒంటరిగా నిలిచి చేతులెత్తుతున్నాను నీ సన్నిధిలో. నాకు బలగము లేదే,
నాకు బలము లేదే, నాకు శక్తి లేదే. ఇదిగో ఈ ఒంటరిని నీ తోడు కొరకై నిలిచానయ్యా. నా చేతిని పట్టుకో. ఎబ్బేజు ప్రార్థించినట్లుగా ప్రార్థించేయి. నన్ను కొన్న వాళ్ళే విషపు చూపులు చూస్తున్నారయ్యా. నాకంటూ ఏ దిక్కు లేకుండా పోయిందయ్యా. నాకు ఏ దిక్కు లేదయ్యా. తృణీకరింపబడిన వాడనయ్యా, త్రోసివేయబడిన వాడనయ్యా. దేనికి నోచుకోలేని అభాగ్యుడును, అభాగ్యురాలనయ్యా. యేసయ్యా, ఎబ్బేజును ఆశీర్వదించిన వాడా, ఎబ్బేజును హెచ్చించిన వాడా, మొర్దెకైని హెచ్చించిన వాడా, నా వైపు చూడవా, నా వైపు చూడవా. నన్ను దాటిపోకయ్యా, నన్ను దాటిపోకయ్యా. నా వైపు చూడయా, నా వైపు చూడయా. యేసయ్యా, నన్ను క్షమించు బాబా, నన్ను క్షమించు నాయనా. తెలుసో తెలియకో నీకు దూరం అయిపోయానే. తెలుసో తెలియకో నీ సహవాసాన్ని పోగొట్టుకున్నానే. తెలుసో తెలియకో నీ రూపం చూడలేకపోయానే. ఈ కరువు కలిగిన దేశంలో, ఈ కరువు కాండలో నేను బ్రతుకు కొనసాగించలేనయ్యా. ఈ దరిద్రత నేను అనుభవించలేనయ్యా. ఈ శాపం నేను అనుభవించలేనయ్యా. యేసయ్యా, నన్ను నీ ఇంటికి చేర్చుకోవా, నీ కౌగిలికి నన్ను చేర్చుకోవా. నీవు కూడా త్రోసివేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలయ్యా. నీవు కూడా దాటిపోతే నేను ఎక్కడికి వెళ్ళాలయ్యా. కనికరించవా. ఈ సంవత్సర ప్రారంభంలో నా ప్రియమైన తల్లిదండ్రులారా, సహోదరి సహోదరుడా, ప్రభు పాదాలు పట్టుకో. నీ కళ్ళల్లో నుంచి జారు వలె కన్నీళ్లు ఆయన పాదాల మీద పడని, ఆయన గుండె కరగని, ఆయన మనసులో వాత్సల్యం పుట్టని. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. పట్టణాన్ని, ప్రజలందరినీ మీరు ప్రేమించి తండ్రి 2026 సంవత్సరం ఈ మొదట కూడికను ఏర్పరిచి సమస్తం మీరు అనుకూలంగా మార్చి విజయవంతంగా ఈ కూడికని, సభని జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరంగా చేస్తానని మీరు వాగ్దానపూర్వకంగా మాట్లాడిన మీ వాక్కుల కొరకు స్తోత్రాలు ప్రభు. మీ వాక్కులు విన్న ప్రతి వారు ఆశీర్వదించబడాలి నాయన. తండ్రి, నేను బానిసని కాదని, లోకానికి పాపానికి బానిసని కాదని, నా దేవుని ద్వారా అధికారినని, నా దేవుని ద్వారా లోకాన్ని జయించిన వ్యక్తినని ప్రతి ఒక్కరూ విజయోత్సవంతో జీవితంలో సాగడానికి ఈ రాత్రి మీరు మాట్లాడిన ప్రతి వాక్కు కొరకై స్తోత్రం. ప్రతి వారిలో ఉన్న కట్లు, బలహీనతలు, అనారోగ్యాలు యేసు నామములో నిర్మూలపరిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. పరిశుద్ధాత్మదేవ, ప్రతి వారిని మీరు కదిలించినందుకై స్తోత్రాలు, దర్శించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ కొరకు నిలబడే ప్రార్థనా యోధులుగా, తండ్రి సమస్యల్ని జయించే శక్తిమంతులుగా ప్రభువా, సింహాసనం ఎదుట మీ ఎదుట నిలిచి మోకరించి దేశం కొరకు, రాష్ట్రం కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థించే ప్రార్థనా యోధులుగా
అందరినీ మీరు బలపరిచినందుకై, ప్రార్థనా శక్తితో నింపినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. సహవాసానికి, సంఘానికి తండ్రి, మీకు తండ్రి పరిచర్యకి, ప్రభువా మీ ప్రేమకి, కుటుంబానికి దూరమై లోకంలో ఉన్న యవనస్తుల్ని తండ్రి, మీకు దూరమైన అందరినీ రక్షించడానికి ప్రభు ఈ రాత్రి మీరు మాట్లాడిన విధానం కొరకై స్తోత్రం. పశ్చాత్తాపడి మీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నారు నాయన. అందరిని మీరు కరుణించండి, సమృద్ధితో ఆశీర్వదిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి. మీ దాసులు కన్నీళ్లతో, భారముతో మీ వాక్యాన్ని విత్తారు నాయన. రాబోయే దినాలలో సంతోష గానాలతో పంట కోయినట్లుగా పరిచర్యని ఆశీర్వదించినందుకై, విస్తరింప చేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ కూడిక అంతటిని మీరు దీవెనకరంగా జరిగించినందుకు స్తోత్రం. మీ దాసునికి ఇంకా మరింత కృపను అనుగ్రహించి, ఆత్మల భారము కలిగి మీ సేవలో బహుబలంగా వాడబడినట్లుగా ప్రతి నిత్యము మీ కృప తోడుగా ఉంచి బలపరిచి వాడుకొని ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, సమాధానం, దేవుని వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరికి, ప్రభువుని స్తుతించి అందరికీ దేవుని కృప శాశ్వతంగా తోడై ఆశీర్వదించి క్షేమాభివృద్ధి కలుగు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.